తాపించారా? తాగిపించామండి. తాగుతున్నారా? తాగుతున్నారు. ఎలా అనిపిస్తావు ఇప్పుడు మీ చేతిన అయితే పాలైతే అమ్మవారు తాగుతా ఉన్నారు, ఎలా అనిపిస్తావు? ఒక శక్తిని కదా అది తాగుతుంది అన్న వైబ్రేషన్ గాని అది గాని బాగా వణుకులాగా వచ్చి ఫీల్ చెప్పలేకుంటున్నది. అమ్మవారికి తాగిపించడం అనేది అదృష్టం లాగా. నిజంగా నైట్ సమయంలో కూడా ఇక్కడ అలజడులు అంత సౌండ్స్, చిన్న చిన్న సౌండ్స్ వస్తా ఉన్నాయని చెప్తాను, నిజమేనా? నిజమేనా అంటున్నారు. మేము ఇక్కడ మియాపూర్ లో ఉంటాము. ఈ ప్రాంగణంలో వీళ్ళందరూ బాగా కొలుస్తారు ఈ అమ్మవారిని. పెద్ద ఎత్తున చేస్తారు. ఎలా తెలుసా? మాకు నియర్ గా ఉంటదండి, వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటది. ఇప్పుడు గతంలో ఎప్పుడైనా వచ్చారా? ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చారా? వెళ్తూనే ఉంటాం, ఈ అమ్మవారిని చూస్తూనే ఉంటాం, దర్శనం చేస్తూనే ఉంటాం. ఇంకే వర్క్ అయినా కొంచెం ఇటు వస్తూనే ఉంటాం. పిల్లలు స్కూల్ నుంచి కూడా తీసుకెళ్తా ఉంటాం ఇటు నుంచి. అండి ఇట్లా పీల్చినట్టు తాగుతుంది అమ్మవారు. పిల్లలకి ఎలా తాగుతామో అలాగే తాగుతుందండి. ఎలా అనిపిస్తావు? అదేదో మహత్వం లాగా అనిపిస్తుందండి. మరి చెప్పడానికి కూడా ఒళ్ళు జలకరిస్తుంది. మరి ఎలా తాగుతుందో ఏందో అని తెలియదు. అది ఒక మహిమే కావాలి అంతే. చిన్నపిల్లలకి మనం ఎలా తాపిస్తున్నాం అలా తాగుతుంటే తాగుతుంది. గొంతులకు పోతున్నాయి. ఆనవాళ్ళు తెలుస్తా తాగుతుంది. పీల్చినట్టు తెలుస్తుందండి. చెంచాలో తెలుస్తుందండి. చెంచాకి అంటుకుని చుక్కలు పడుతున్నాయి తప్పితే బాగా పీలుస్తుందండి. ఇట్లా ఇట్లా తాగినట్టు పిల్లలు ఎలా తాగుతున్నారు అలాగే తాగుతున్నారు. ఇట్లా గతంలో ఎప్పుడన్నా ఇలాంటి చూసారా? చూడలేదండి, ఇప్పుడే చూడటం. ఈ అమ్మవారి మరి మాకు ఇప్పుడే చూడటం, దూరం చూడటం. ఎలా అనిపిస్తా ఉంది? నిజంగా అమ్మవారు పాలు తాగుతున్నారా? నిజంగా నాకైతే చేతులు ఇలా వణుకొచ్చేసి పడతా ఉంటే ఆమె చిన్నపిల్లలాగే తాగుతున్నారు. బాగానే నిజంగానే తాగుతున్నారు. తాగుతున్నారు. అయ్యో ఎస్ఐ గారు కూడా పట్టించారు, తాగుతున్నారు. ఎలా అనిపిస్తావు? విచిత్రంగా ఉంది. అంటే అది నిజంగా మాకైతే అది ఫస్ట్ టైం మేము చూడటం ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇది దడికింది అనిపించింది నాకైతే నేను పట్టిస్తా ఉంటే. ఎక్కడి నుండి వచ్చారమ్మా? మాదైతే ఆంధ్ర అయితే ఇక్కడే ఉంటున్నాం మేము. మాకు ఇది తెలిసి వచ్చాం అనమాట. మీ మీడియా ద్వారాగా తెలుసుకుని వచ్చాం మేము. మీ మీడియా ద్వారాగా తెలుసుకుని వచ్చాం మేము. మాకు చాలా ఆనందంగా ఉంది చూస్తుంటే. ఇక్కడ చూడండి మహిమలు అయితే ఇక్కడ కనిపిస్తా కనిపిస్తున్నాయమ్మా. నిజంగా మహిమలు అంటే నిజంగా మహిమే కదా. మరి ఆ పాలు తాగడం అంటే మహిమే కదమ్మా. నిజంగా చాలా మహిమ కనుక తల్లి అనిపిస్తుంది మాకైతే. మేము ఎప్పుడు ఇలా వెళ్తా ఉంటాం, చూస్తా ఉంటాం. అంటే ఎంత మహిమగా అంటే ఇప్పుడు మాకు నిజంగా అది ఆశ్చర్యంగా ఉంది నిజంగా చెప్పాలంటే.